కార్డు పైన ఇచ్చేటువంటి దొడ్డు బియ్యానికి బదులు సన్న బియ్యాన్ని అందివ్వాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని ఉగాది పండుగ నాడు ఈ పథకాన్ని ప్రారంభం చేసి జిల్లాలో ఏ రోజు ఈ సన్న బియ్యాన్ని పేదలకు అందించే కార్యక్రమాన్ని అమలు చేయాలని చెప్పని ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన క్రమంలో మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదటిగా నర్సింగాపూర్ గ్రామంలో పథకాన్ని ప్రారంభించే కార్యక్రమం తీసుకొని ఇంతకుముందు మిత్రులు రామస్వామి చెప్పినట్టుగా ప్రజాపాలన ప్రారంభం చేసే అవకాశం వచ్చినప్పుడు కూడా మొట్టమొదటి నర్సింగాపూర్ గ్రామం నుంచి ఆ రోజు కూడా మనం ప్రారంభం చేసుకున్న సందర్భం ఉంది. ఇంతకుముందు అడిషనల్ కలెక్టర్ చెప్పినట్టుగా దొడ్డు బియ్యం ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత రుచికరంగా లేదని, ముద్దవుతుంది, మెత్తగవుతుంది అని వాటిని తినలేక మధ్యధర కమ్ముకున్నటువంటి సందర్భాన్ని ఆ బియ్యం మళ్ళీ రీసైక్లింగ్ మళ్ళీ మనకే వస్తున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేదలు కూడా మనం అందరం కూడా తినేటువంటి బియ్యాన్ని ఎందుకు తినకూడదు, ఎందుకు వారికి సన్న బియ్యాన్ని మనం అందివ్వకూడదు చెప్పని ఒక చక్కటి ఆలోచనతోటి ఈరోజు సన్న బియ్యాన్ని తెలంగాణలో ఉన్న పేద ప్రజలందరికీ రేషన్ కార్డు ద్వారా ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఇచ్చే కార్యక్రమం ఈరోజు మనం అమలు చేసుకుంటున్నాం. దేశంలోనే మొట్టమొదటిగా మన తెలంగాణలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని అమలు చేసుకుంటామంటే మన ప్రాంత ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అభినందన చెప్పేటువంటి సందర్భాన్ని మాట సందర్భంగా చెబుతూ అసలు పేదలకు ఉపయోగపడే కార్యక్రమం ఏది అమలు చేసినా ఈ దేశంలో ఇప్పటికీ అది కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైంది. ఈరోజు ఎండాకాలం వచ్చిందంటే పని లేక ఇబ్బంది పడుతున్నటువంటి కూలీలకు ఉపాధి హామీ పథకాలు పెట్టింది కూడా శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు. అంతేకాదు గూడు లేని వారికి గూడు ఉండి తీరాల్సిందని చెప్పాను ఇందిరమ్మ ఇండ్ల పేరిట్టించినటువంటి సందర్భం అందరికీ తెలుసు. భూమి లేని వాళ్ళకు పోటు భూములు ఇవ్వాలని చెప్పని ఇచ్చిన సందర్భం. పేదలకు బ్యాంకు ఖాతా లేవు, కేవలం ఉన్నత వర్గాలకి ఉన్నాయంటే బ్యాంకులను జాతీకరణ చేసి ప్రతి పేదవారికి ఈరోజు బ్యాంకులో ఖాతా ఉండే విధంగా చేసింది కాంగ్రెస్ పార్టీ. మీరు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఏ పథకం కానీ భారతదేశ వ్యాప్తంగా పేదలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఆఖరికి 18 సంవత్సరాలకి ఓటు హక్కును కూడా కల్పించింది రాజీవ్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరు ఎన్ని పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు, ఎన్ని విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకువచ్చిందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో స్వాధ్యమైనటువంటి సందర్భం గుర్తు చేసుకుంటూ మనకు స్వాతంత్రం వచ్చిన రోజు బ్రిటిష్ పరిపాలకుల చేతుల్లో మనం మగ్గి మన దేశానికి స్వాతంత్రం కావాలని ఆనాడు మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో మోతీలాల్ నెహ్రూ గాని, జవహర్లాల్ నెహ్రూ గాని, అంబేద్కర్ గారు గాని, అదేవిధంగా భగత్ సింగ్ గాని, సుభాష్ చంద్రబోస్ గాని, ఇంకా తొలినాళ్ళు చూస్తే అల్లూరి సీతారామరాజు, ఈ విధంగా అనేక మంది మహామౌల పోరాటాల వల్ల మనకు దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత కేవలం 15,000 గ్రామాలలో ఉన్న రోజు కరెంటు ఉండే. అలాంటిది ఈరోజు అన్ని గ్రామాలకు కూడా కరెంటు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ అవునా కాదు ఆలోచించి